టుడే అవర్ టాపిక్ ఇస్ మెంటర్ అండ్ కోచ్. నేను ఈ మెంటర్ అండ్ కోచ్ని ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తామని అనుకుంటున్నా. మెంటర్, సపోజ్ నేను స్కూటీ డ్రైవింగ్కి వెళ్దామని అనుకున్నా. ఈరోజు ఏం చేస్తాను, నేను నా కోలీగ్ దగ్గరికి వెళ్ళి అక్క నేను ఇట్లా స్కూటీ డ్రైవింగ్ చేద్దామని అనుకుంటున్నా అని అనేస్తా. అయితే తను ఏమంటది, సరే బేటా ఇట్లా నువ్వు ప్రాక్టీస్ చేయంగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, రోడ్ మీదకి వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది. తను ఏం చేసింది, నాకు జస్ట్ గైడెన్స్ ఇచ్చింది అంతే. ఏం చెప్పింది, రోడ్ మీదకి వెళ్ళు, మెల్లమెల్లగా నేర్చుకో, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు రోడ్ మీదకి వెళ్తావు అని చెప్పి తను గైడెన్స్ మాత్రమే ఇచ్చింది. అదే నేను ఇప్పుడు కోచ్ దగ్గరికి వెళ్ళిన అనుకో, సార్ స్కూటీ నేర్చుకుందాం అనుకుంటున్నా అని అంటే అతను ఏమంటాడు, ఓకే స్కూటీ హ్యాండ్లింగ్ నేర్పిస్తాడు ఫస్ట్ డే, తర్వాత ఏం నేర్పిస్తాడు, బ్యాలెన్సింగ్ నేర్పిస్తాడు, తర్వాత ఏం నేర్పిస్తాడు, బండి స్టార్ట్ చేయడం నేర్పిస్తాడు, తర్వాత ఏం నేర్పిస్తాడు, నెక్స్ట్ డే డ్రైవింగ్ కూడా నేర్పిస్తాడు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది మెంటర్ వర్సెస్ కోచ్ లో? మెంటర్ అనేది ఏంటంటే జస్ట్ మనకు గైడెన్స్ ఇస్తాడు, తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు అంతే. కానీ కోచ్ మనకు ఒక స్పెసిఫిక్ స్కిల్ ఉంటుంది కదా, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. దీంట్లో డిఫరెన్స్ ఏంటి మెంటర్కి కోచ్కి? మెంటర్ అనేవాడు మనకి జస్ట్ దారి చూపిస్తాడు అంతే, కోచ్ ఆ దారిలో నడిపిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon everyone. So we are from the Vivekananda. So dream, learn and achieve. So ఏదైతే ఉందో ట్యాగ్ లైన్ అది ఈ మెంటర్ అండ్ కోచ్కి చాలా సూటబుల్ అవుతుంది. కరెక్ట్ టాపిక్ మాకు ఇచ్చారనుకుంటున్నాను నేను. సో ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెంటర్ అండ్ కోచ్. సో మెంటర్ ఏంటి అని అంటే లాంగ్ టర్మ్ లాంగ్ విజన్ కోసం ఒక మంచి గైడెన్స్, తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఒక మంచి అడ్వైస్ చేస్తూ ఇక ముందుకు ఎలా వెళ్ళాలి అనేది గైడెన్స్ చేస్తూ లైఫ్ లాంగ్ టైం అనమాట. సో ఫ్యూచర్లో మనం అచీవ్ చేయాల్సినటువంటి విషయాలు ఏదైతే రాత్రి ఏది జరిగిపోదు. సో ఫ్యూచర్లో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా సో మెంటర్ తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని మనకు ఒక విజ్డమ్, ఒక దీపం లాగా మనకు ఒక విజన్ వెలుగు ఇస్తూ మన ఫ్యూచర్లో చేయాల్సినటువంటి ప్రాస్పెక్టివ్ గోల్స్ కానీ ఎలాంటి అచీవ్మెంట్ని మనం అందుకోవాలి అని మనకు మోటివేట్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే మెంటర్. సో కోచ్ ఏంటి అంటే ఈజ్ అ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు కోచ్ అనే వ్యక్తి. అండ్ హెల్ప్స్ us టు ఇంక్రీజ్ అవర్ ఇంటర్నల్ పొటెన్షియల్ స్కిల్స్. జనరల్గా చెప్పాలి అని అంటే చైల్డ్ సైకాలజీలో మనకు ఒక టాపిక్ వస్తుంది, డెవలప్మెంట్ అనే టాపిక్. సో మెంటర్ విల్ go with the mental development skills, whereas coach is going completely with the physical development skills అన్నమాట. సో అలాగే మన లాంగ్ టర్మ్ విజన్ అని చెప్పాము. మెంటర్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ హెల్ప్ చేస్తాడు. కోచ్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ గోల్స్ నియర్ బై ఏదైతే ఉంటాయో అవి అచీవ్ చేయడానికి, అంటే 3 months లో 6 months లో లేదా 12 months లో మనం అచీవ్ చేయాల్సిన గోల్స్ కి కోచ్ బాగా హెల్ప్ఫుల్ చేస్తాడు. అయితే కోచ్ మనకు డిఫరెంట్ టాస్క్స్ ఇస్తాడు, ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ ఇస్తూ మనం షైన్ అవ్వడానికి. ఏదైతే మెంటర్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ ట్రైన్డ్ అనమాట. సో అలాంటి వాళ్ళ గైడెన్స్ లో మన ఫ్యూచర్, అంటే దానికి ఫిజికల్ పర్సనాలిటీతో సంబంధం లేదు, మన మెంటల్ స్ట్రాంగ్ చేయడానికి, మనకు ఒక ఫ్యూచర్ గోల్ సెట్ చేయడానికి మెంటర్ చాలా ఉపయోగపడతారు. జనరల్ గా ఈ రోజు మనకి ఒక మెంటర్ గానే మన లైఫ్ ని ట్యూన్ చేయడానికి అవుతాం, అంటే ఫ్యూచర్ గోల్స్ ని సెట్ చేస్తూ మనకి గైడెన్స్ ఇస్తున్నారు. సో మన మెంటర్ బెస్ట్ So Sri Hari sir is the best example for our mentor today. Thank you for giving this opportunity, sir.